కూడా హైదరాబాద్. యాక్చువల్లీ ఈ రోజు వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరికీ మా మా గురించి తెలిసిందే, మా ఇన్స్టిట్యూట్ గురించి. మేము ఆల్రెడీ లేటెస్ట్ గా ఆర్ఎంఎస్ ర్యాంకర్స్ ని, సైనిక్ ర్యాంకర్స్ ని అందరినీ ఇంట్రడ్యూస్ చేసాం. అలాగే ఇప్పుడు నవోదయ ర్యాంకర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మీకు. యాక్చువల్గా ఈ నవోదయ రిజల్ట్ వచ్చి ఆల్రెడీ మనకు ఒక 15 డేస్ అయ్యింది. అయినా కానీ ఇంత లేట్ గా మనం చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి సీట్ కన్ఫర్మ్ అయ్యాక ఈ రోజు మేము నవోదయ ర్యాంకర్స్ ని మీకు చూపించబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నవోదయ ఎందుకు, నవోదయలో ఎలాంటి కోచింగ్ ఉంటుంది మా దగ్గర, అసలు ఎప్పటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తారు అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్ గా నవోదయ ఏంటంటే, ఈ నవోదయ కోచింగ్ గురించి, నవోదయ స్కూల్స్ గురించి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే రూరల్ పేరెంట్స్, అలాగే ఎకనామికల్ గా కొంచెం బ్యాక్వర్డ్ ఉండి వాళ్ళు ఫీజు కట్టుకోలేకపోతే, పిల్లలు టాలెంట్ ఉంటే అలాంటి పిల్లల్ని నవోదయలో చేస్తే బాగుంటుంది అని చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మా దగ్గరికి షార్ట్ టర్మ్ కోచింగ్ కి, అంటే ఈ బ్యాచ్ అనేది మామూలుగా మా దగ్గర నవోదయ బ్యాచ్ కూడా 2 బ్యాచెస్ రన్ అవుతాయి. ఒకటి జూలై నుంచి జనవరి వరకు ఉంటుంది, తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి కూడా ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు మేము చెప్పే ర్యాంకర్స్ ఎవరైతే వచ్చారో ఆ పిల్లలందరూ కూడా ఏంటి అంటే షార్ట్ టర్మ్ బ్యాచ్ లో జాయిన్ అయిన వాళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ దీక్షిత, ఈ పాప అనేది మనకి యాక్చువల్ గా ఈ పాప మహేశ్వరము ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అనమాట. ఆర్ఆర్ అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో మనకి నవోదయ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయ సీట్స్ అనగానే ఇది డిస్ట్రిక్ట్ వైజ్ కాంపిటీషన్. అంటే ఇక్కడికి మా దగ్గరికి కోచ్ తెలంగాణలో ఉన్న డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు, కానీ ఏ డిస్ట్రిక్ట్ లో పిల్లలకి ఆ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. మా దగ్గర ఆల్మోస్ట్ మీకు ముందే మేము నవోదయ ర్యాంక్స్ వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం. మా దగ్గరికి నవోదయ బ్యాచ్ అసలుకి 50, 80 to 60 మెంబర్స్ కోచింగ్ తీసుకున్నారు. అందులో ఆల్మోస్ట్ 38 స్టూడెంట్స్ వచ్చాయి. మేము ఇంకేంటంటే నవోదయలో మనకి అందరు ఏమనుకుంటారంటే నవోదయలో ఫస్ట్ నవోదయ రిజల్ట్ లో మార్క్స్ ఇవ్వరు, జస్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఫస్ట్ 80 సీట్స్ ని సెలెక్ట్ చేస్తారు. అందులో ఏదైనా పిల్లలకి ప్రాబ్లం ఉంది, మళ్ళీ కొంతమందికి ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వకపోతే సెకండ్ లిస్ట్ అనేది కూడా ఒక 2 months తర్వాత రిలాక్స్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ మేము అబ్జర్వ్ చేసి ఫస్ట్ లిస్ట్ తో పాటు సెకండ్ లిస్ట్ లో కూడా మ్యాక్స్ 12 స్టూడెంట్స్ వరకు మళ్ళీ సెలెక్ట్ అవుతారు ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి. ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 1-2 మార్క్స్ కట్ ఆఫ్ తో పోయిన పిల్లలకి కూడా మేము సెకండ్ లిస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇందులో ఈ దీక్షిత పాప, యాక్చువల్ గా దీక్షిత దుర్గా ప్రసాద్ అనేది ఒకటే ఫ్యామిలీకి చెందిన వీళ్ళిద్దరు ఏంటంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నమాట. వీళ్ళిద్దరికి ఇద్దరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి సీట్ వచ్చింది. యాక్చువల్ గా ఇక్కడ కూడా ఈ పిల్లలు షార్ట్ టర్మ్ లో జాయిన్ అయ్యారు మా దగ్గర. ఈ షార్ట్ టర్మ్ లో కూడా ఎవ్రీ ఎగ్జామ్ ఏ గ్రాండ్ టెస్ట్ పెట్టినా మా దగ్గర ఆల్మోస్ట్ వీళ్ళు ఎప్పుడు టాప్ 2, టాప్ 3 లోనే ఉండేవాళ్ళు. అండ్ నెక్స్ట్ అక్షిత్ నాయక్, మీరు ఈ అబ్బాయిని అబ్జర్వ్ చేస్తే ఈ అబ్బాయికి మా సైనిక్ ర్యాంకర్స్ లో కూడా ఉంటుంది. సైనిక్ లో కూడా ఈ అబ్బాయికి సీట్ వచ్చింది మా దగ్గర. వాళ్ళు ఇప్పుడు సైనిక్ లోనే జాయిన్ అవుతున్నారు. అలాంటి వెయిటింగ్ సీట్స్ ని సెకండ్ లిస్ట్ లో ఫిల్ చేస్తారనమాట. వెయిటింగ్ లిస్ట్ ఏంది, సెకండ్ లిస్ట్ ఏందని చాలా మందికి అర్థం కాదు. ఏంటి నవోదయలు మళ్ళీ సెకండ్ లిస్ట్ ఉంటుందా అని అంటారు. అది ఎవరు హోప్ పెట్టుకోవచ్చు అంటే జస్ట్ 1-2 మార్క్స్ డిఫరెన్స్ లో ఉన్న పేరెంట్స్, మిగతా వాళ్ళు ఎవరు హోప్ పెట్టుకోలేరు. ఈ అబ్బాయి ఇప్పుడు ఇది నెక్స్ట్ తన్మయ్ శ్రీ. ఈ అమ్మాయి కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చెందిన అమ్మాయి. ఇబ్రహీంపట్నం, ఈ అమ్మాయి ఇబ్రహీంపట్నం చెందింది. అయినా కానీ రంగారెడ్డికి ఒకటే స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్ కే తను సెలెక్ట్ అయింది. ఏరియా ఇస్ ద డిఫరెంట్, అంటే వాళ్ళు ఇబ్రహీంపట్నం కి చెందిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ త్రినయని, ఈ పాప, ఈ త్రినయని వరంగల్ జనగాం. మనకు వరంగల్ లో కూడా ఒక సైనిక్ స్కూల్ ఉంటుంది, అది వచ్చేసి మమ్మూరులో వరంగల్ లో ఉంటుంది. ఈ అమ్మాయి జనగాం. యాక్చువల్ గా ఈ పాప వాళ్ళ బ్రదర్ కి, ఈ బ్రదర్ కూడా నవోదయ మా దగ్గరే ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాడు. ఆన్లైన్ కోచింగ్ అంటే కోవిడ్ టైంలో ఆన్లైన్ కోచింగ్, తనకి ఆన్లైన్ కోచింగ్ లో బాబు అక్కడ వరంగల్ కి సెలెక్ట్ అయ్యాడు. పాపని తీసుకొచ్చి మా దగ్గర షార్ట్ టర్మ్ బ్యాచ్ కి జాయిన్ చేశారు. ఆ అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది. అండ్ వర్షిని తిను కూడా రంగారెడ్డి డిస్టిక్, తిను వచ్చేసి రాజేంద్ర నగర్, అంటే మనకి కుకట్పల్లి ఏరియా సైడ్ అన్నమాట. ఈ అమ్మాయికి కూడా సీట్ వచ్చింది. ఈ అమ్మాయితో పాటు వీళ్ళ సిస్టర్ కూడా మా దగ్గరే కోచింగ్ తీసుకుంది లాస్ట్ ఇయర్. అండ్ తనకి నార్మల్ గా ఈ ఐఐటి స్కూల్స్ లలో కూడా మంచి ర్యాంక్ వస్తుంది ఆ అమ్మాయికి. నెక్స్ట్ ఇక్కడ అద్విత గద్వాల్ మహబూబ్ నగర్. ఈ అమ్మాయి కూడా యాక్చువల్లీ ఈ అమ్మాయికి ఆల్మోస్ట్ 100 కి ఆల్మోస్ట్ 95 స్కోర్ చేసింది. ఈ అమ్మాయి
సైనిక్ లో కూడా ఈ అమ్మాయికి సీట్ వచ్చింది. యాక్చువల్ గా ఈ అమ్మాయి సైనిక్ లోనే జాయిన్ అవుతుంది. తను ఆల్మోస్ట్ సైనిక్ లో వచ్చింది. మీకు ర్యాంకర్స్ లో తిని కూడా ఉంటుంది. ఏ వర్షిత, షీఈ్ ద కాప్రా. ఈ అమ్మాయి కాప్రా రంగారెడ్డి డిస్టిక్ వచ్చిన అమ్మాయి. అండ్ ఈ అబ్బాయి అభినయ్ చంద్ర నల్గొండ డిస్టిక్ కి. అద్వైత్ రెడ్డి మీకు తెలిసిన అద్వైత్ రెడ్డి తెలుసు. ఆల్రెడీ మా దగ్గర ఆర్ఎంఎస్ సైనిక్ లో టాప్ ఉన్న అబ్బాయి. ఆ అబ్బాయి రంగారెడ్డి నుంచి అటెండ్ చేస్తే ఆర్ఎంఎస్ లో జాయిన్ అయిపోయాడు ఆ అబ్బాయి. ఈ అబ్బాయికి ఇప్పుడు అద్వైత్ రెడ్డికి నవోదయలో కూడా సీట్ వచ్చింది. అక్షర ఈ అమ్మాయి నిజామాబాద్ కి చెందిన అమ్మాయి. అండ్ నెక్స్ట్ బి గౌతమ్ మహబూబ్ నగర్. ఈ అబ్బాయి ఏంటి అంటే నాట్ ఓన్లీ నవోదయ. యాక్చువల్ గా మనకి తెలంగాణ చూస్తే తెలంగాణలో రుక్మాపూర్ సైనిక్ స్కూల్ అని ఒకటి ఉంటుంది కదా. ఆల్మోస్ట్ అందులో కూడా ఈ అబ్బాయి మంచి ర్యాంక్ ఉంది, టాప్ లో ఉన్నాడు. అండ్ బిపిన్ చంద్ర గుంటూరు. అండ్ దీక్షిత ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అమ్మాయి. ఈ రుత్విక్ ఈ అబ్బాయి నల్గొండ. ఈ అబ్బాయికి సైనిక్ కూడా వచ్చింది. ఇప్పుడు నవోదయలో కూడా సెలెక్ట్ అయ్యారు. ఈ వరుణ్ తేజ రంగారెడ్డి డిస్టిక్. అండ్ నెక్స్ట్ ఆషిక్, ఇతను కృష్ణా డిస్టిక్ అండి. కృష్ణా డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ఆంధ్ర నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి మనకి సైనిక్ కూడా అటెంప్ట్ చేశాడు. సైనిక్ లో కూడా ఈ అబ్బాయి 220+ స్కోర్ వచ్చింది. తను ప్రైవేట్ స్కూల్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆరుషి. ఈ అమ్మాయి రంగారెడ్డి. అండ్ ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే ఈ అమ్మాయి అర్బన్ కోటాలో వచ్చింది. ఆల్మోస్ట్ ఈ అమ్మాయి అర్బన్ కోటాలో మనకి నల్గొండ మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో 8th ప్లేస్ లో ఉంది. నవీన తినకి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో వచ్చింది. కే నిహారిక ఈ అమ్మాయికి కూడా నల్గొండలో వచ్చింది. కృతిన్ అద్వైత్ ఈ అబ్బాయికి కూడా సైనిక్ స్కోర్ కూడా చాలా బాగుంది. దీనికి 2 and 3 కౌన్సిలింగ్స్ లో మనం సైనిక్ స్కిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ అబ్బాయికి నవోదయలో వచ్చింది పరిగి. అండ్ ఎల్ హారిక నల్గొండ. అండ్ ఎల్ మనీష్ ఇతను కూడా ఈ అబ్బాయికి ఆల్రెడీ మనకి సైనిక్ లో వచ్చింది. ఈ అబ్బాయి కూడా అర్బన్ కోటా కింద. ఎం అక్షినాయ్ సేమ్. నిత్యశ్రీ అనే అమ్మాయిది ఫోటో మిస్ అయ్యింది. ఓకే. అండ్ షీ గాట్ సంగారెడ్డి మెదక్. అండ్ పి వినోద్ మహబూబ్ నగర్. ఆర్ రక్షిత్ నాగారం ఈ అబ్బాయికి కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆర్ జశ్వంత్ రంగారెడ్డి నాచారం ఈ అబ్బాయి. అండ్ నెక్స్ట్ మీకు రిషేంద్ర తిను కూడా రంగారెడ్డి నవోదయ. ఆర్ రోషన్ ఇతను ఆదిలాబాద్ అఫీఫ్ నగర్ కి చెందిన అబ్బాయి. ఈ అబ్బాయికి స్కోర్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ సీట్ వచ్చిన పిల్లలందరికీ స్కోర్ మీకు దాదాపు 90+ ఉంది 100 కి. అందరు అనుకుంటారు ఏంటంటే నవోదయలో ఎంత స్కోర్ డీటెయిల్స్ ఇవ్వరు కదా, అసలు మాక్సిమం ఎంత స్కోర్ వస్తే సీట్ వస్తుంది అని అంటే ఆల్మోస్ట్ 90 క్రాస్ అయిన పిల్లలకి మాక్సిమం సీట్స్ వచ్చాయి. ఇప్పుడు మేము మా పిల్లల్ని చెక్ చేస్తే వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఎవ్రీ గ్రాడ్ టెస్ట్ లో ఇక్కడ ఎగ్జామ్ లో ఆల్మోస్ట్ 90% ఉన్న పిల్లలకి సీట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ సంహిత తిని సంగారెడ్డి మెదక్. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి చాలా హ్యాపీ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. హీఈస్ వెరీ హ్యాపీ. సాయి వైష్ణవ్ ఈ అబ్బాయికి యాక్చువల్ గా సైనిక్ లో కూడా స్కోర్ వచ్చింది. అండ్ నవోదయ కూడా. ఈ అబ్బాయి ఏంటి అని అంటే దీనికి వీళ్ళిద్దరు పేరెంట్స్ గవర్నమెంట్ టీచర్స్ అయినా కానీ బాగా చదివేసి అబ్బాయికి మంచి మార్క్స్ వచ్చాయి. అండ్ సాయి యశస్వి మెదక్ నుంచి సెలెక్ట్ అయ్యాడు. తన్మయ్ శ్రీ ఇబ్రాహీంపట్నం. త్రినయని జనగాం పైన పేరెంట్స్ తో ఉన్నారు కదా వీళ్ళు కొంతమంది. వి శ్రీచరణ్ ఇతను వచ్చేసి మనకి నల్గొండలో సెలెక్ట్ అయ్యాడు. వర్షిని రాజేంద్ర నగర్ లో. అండ్ వరుణ్ సయ్యి భూపాల్పల్లి వరంగల్. ఈ అబ్బాయికి సైనిక్ లో కూడా సీట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వీళ్ళు మా నవోదయ ర్యాంకర్స్. మీకు నవోదయ బ్యాచ్ గురించి డీటెయిల్స్ కావాలన్నా నాట్ ఓన్లీ నవోదయ సైనిక్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది. మీరు ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు సైనిక్ బ్యాచ్ అయినా ఆర్ఎంఎస్ బ్యాచ్ అయినా నవోదయ బ్యాచ్ కావాలి అని అంటే అడ్మిషన్స్ అవుతున్నాయి. మీరు మా కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. అండ్ లేకపోతే మీరు మా వెబ్సైట్ లో కూడా www.krantinavoday.in లో కూడా మీరు మా గురించి సెర్చ్ చేయొచ్చు. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.